అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేరుకే పెద్దల సభ కానీ నిధులు మాత్రం నిల్. ప్రోటోకాల్ ప్రకారం హోదా పెద్దది కానీ నిర్ణయాధికారం మరొకరిది. చట్టసభల్లో కీలక పాత్ర కానీ అభివృద్ధి నిధుల విషయంలో మాత్రం వివక్ష అంటున్నారు. గౌరవం ఒకరికి, ఫండ్స్ మరొకరికి. ఇది పెద్దల సభ సభ్యుల ఆవేదన. ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదు? రాష్ట్రంలో ఏ బిల్లైనా చట్టంగా మారాలంటే శాసనసభతో పాటు శాసన మండలి ఆమోదం కూడా తప్పనిసరి. హోదా పరంగా శాసన మండలిని పెద్దల సభగా పిలుస్తారు. అయితే అదే పెద్దల సభ సభ్యులు ఇప్పుడు అభివృద్ధి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 విడతల్లో నిధులు విడుదల చేసింది. కానీ ఎమ్మెల్సీలకు మాత్రం ఒక్కసారి కూడా ప్రత్యేక నిధులు కేటాయించలేదని ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే బాధ్యత ఒకే నియోజకవర్గానికి పరిమితమవుతుంది. కానీ ఎమ్మెల్సీల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. కొందరు ఒక ఉమ్మడి జిల్లాకు, మరికొందరు 2 లేదా 3 ఉమ్మడి జిల్లాల వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ప్రజల నుంచి వచ్చే సమస్యలు, అభ్యర్థనలు కూడా అధికంగా ఉంటున్నాయని శాసన మండలి సభ్యులు చెబుతున్నారు. తమ వద్ద ప్రత్యేక నిధులు లేకపోవడంతో ప్రజలు కోరిన చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నామని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామం లేదా మండలంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. పెద్దల సభలో గౌరవం ఎక్కువగా ఉన్నా నిధుల విషయానికొస్తే ఎమ్మెల్యేలు ఎంపీల ముందే చేయి చాచాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లే తమకు 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీలు కోరుతున్నారు. అలా చేస్తే ప్రజల నుంచి వచ్చే చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు తమ పరిధిలో ప్రజా ప్రతినిధులుగా మరింత సమర్థవంతంగా పని చేయగలమని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఎమ్మెల్సీకి 3 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు ఇచ్చేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నిధులు కూడా నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవం మాత్రమే ఉంటే సరిపోదని, బాధ్యతలకు తగ్గట్టుగా అభివృద్ధి నిధులు కూడా ఇవ్వాలని పెద్దల సభ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి వారి విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.